హలో అండి. హాయ్, నేను మీ అక్షర. అయితే నేను ఈరోజు సద్దుల బతుకమ్మ వీడియో పెడుతున్నాండి. మా ఊర్లో బాగా జరిగింది కానీ మా దగ్గర ఒక్కొక్క ఆడ ఒక్కొక్కలాగా వేస్తారు. అయితే మేము మా దగ్గర మేమే వేసుకుంటున్నాం. అయితే మేము మా ఇల్లమ్మ గుడి దగ్గర వేసుకుంటున్నాం. మా దగ్గర డీజే బాక్సులు లేవు. అయితే పక్కన వేరే వాళ్ళు పెట్టుకొని వాళ్ళు వేస్తుంటే వాళ్ళ పాటలకు మేము వినుకుంటూ వేస్తున్నాము. ఒక్కరికి కుదురతలేదు, అసలుకి వేయడానికి వస్తలేదు. చూడండి, ఒక్కరికొకరికి కుదురతలేదు, పొందన లేదు. ఎట్లనో అట్లా వేద్దామని అనుకుంటున్నాం కానీ వేయలేకపోతున్నాం. ఎందుకంటే సౌండ్స్ దగ్గర నుంచి వింటేనే ఒకలాగా వేస్తుంది. అది ఇక దూరం ఉండేసరికి మాకు ఇబ్బంది అనిపిస్తుంది. వేయనీకి వస్తలేవు. కనీసం ఏదో లాగా వేద్దామన్నా కూడా ఒకరు వేస్తే ఇంకొరం వేస్తలేవు. సరేలే అని వేస్తూనే ఉన్నాము ఏదో ఒకలాగా. వేసి వేసి మాకు నవ్వొస్తుంది. నువ్వు దిక్కు ఒక్కొక్కరికి మూడు కూడా పోతుంది, వేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు పాపం. ఏదోలాగా వేస్తూనే ఉన్నాం. ఇక అందరేం మామూలుగా కట్టుకుంటే నేను పట్టుచీర కట్టుకొని వచ్చినాయి ఏకంగా. అంటే ఇక బాగా గ్రాండ్గా ఉంటా వేద్దాంలే అన్నట్టుగా అనుకున్నా కానీ ఇక అక్కడ పోయాక అంత డిస్టర్బెన్స్ అయిపోయింది మొత్తము డీజే వల్ల. ఎంత మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా డీజే ఉంటే అది ఒక వేరు ఉంటుంది కదా. నాకైతే చాలా డిసప్పాయింట్ అయిపోయింది. సరేలే అని వేస్తూనే ఉన్నాము అదో రకంగా. వేసి వేసి మేమే అలసిపోవాలనుకున్నాము కానీ నాకైతే బాగానే అనిపించింది. తర్వాత ఇక ఎట్టకేలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అరే డీజే సౌండ్ పెద్దగా పెట్టండి అని అడుగుదామని వెళ్తే అంతే ఉంది, ఇంకెక్కువ పెడితే డీజే ఖరాబ్ అయిపోతట్టుందని అంటుండ్రు. సరేలే అని మళ్ళీ మేము ఇక ఏం చేద్దామని ఆ డిస్కషన్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు పెట్టిన పాటలకే అట్లనో ఇట్లనో ఎగురుతూనే ఉన్నాము. కొద్దిసేపు పాట పాడదాం అనుకున్నాం కానీ ఎవరికి పాటలు రావు. సరేలే అని ఇక వాళ్ళు పెట్టిన పాటలకి ఇక డాన్స్ చేస్తూనే ఉన్నాము. వచ్చిందో రాందో చేస్తూనే ఉన్నాం. ఎంతైనా సాంగ్స్ అనేది మన దగ్గర ఉన్నది వేరు ఉంటుంది, వేరే దగ్గర నుంచి వినుకుంటూ వేయడం వేరే ఉంటుంది. మీకు ఇలాగే జరిగింది ఎప్పుడైనా? నేనైతే ఫస్ట్ టైం తెలుసా, నాకైతే నవ్వు వస్తుంది కానీ అందరికీ ఫస్ట్ టైమే మాకు ఇక్కడ. అంటే మా ఇంతకుముందుకు ఉంటే డీజే బాక్సులు కానీ అవి ఖరాబ్ అయిపోయినాయి. అందుకనే ఈసారికి ఇట్లా జరిగింది. పోయినసారి ఏమో కొంచెం బాగానుండే అవి మధ్యలో ఖరాబ్ అయిపోయేసరికి ఇక ఆపేసినాం. ఇట్లా జరిగిందనమాట సద్దుల బతుకమ్మ అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎట్లుందో కామెంట్లో పెట్టండి. అగో నా జడ చూపించుకుంటా ఊపుతున్నా. మా ఆడపడుచులు అందరు నన్ను ఎక్కిరిస్తారు. చాలా కష్టపడ్డామండి మేమందరం అసలుకు. అంటే సాంగ్స్ అనేవి పక్కన ఉండడం వల్ల ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా. అవి లేకపోవడం వల్ల కొంచెం మస్తు డిసప్పాయింట్ అయిపోయినాం అందరము. సరేలేని ఎట్నో అట్లా వేస్తూనే ఉన్నాం. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పెట్టండి, తప్పకుండా పెట్టండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి. ఒకరిని చూసుకొని ఒకటే నవ్వుకుంటున్నాము. ఆపేద్దామని అనుకుంటున్నాం కానీ వేయకుండా ఊకుట్లేము. సరేనే ఎట్నో అట్లేద్దామంటే వేయాలనిపిస్తుంది. ఇంత ఘోరంగా అయితే ఎవరు ఉండనట్టురు. సరేలే అని వేసుకుంటూనే ఉన్నాం. మా గోళ మాదే అన్నట్టే ఉంది. నేను మధ్యలో ఒక సామెత వేసినండి, వాళ్ళకైతే నవ్వు ఆగలేదు. ఊర్లో పెళ్ళికి కుక్కలాడ విడి అన్నట్టు మనం వాళ్ళ పాటలకు మనం ఎగురుతున్నాము, అయినా కానీ మనం ఆపుతలేము, వాళ్ళని ఆపుతారు కదా అని అనేసరికి వాళ్ళందరూ మస్తు నవ్విరు. నాకైతే కొంచెం ఇక అంటే డిసప్పాయింట్ అవ్వద్దు అన్నట్టుగా అనిపించి నేను అనుకున్నా. కానీ పోనీలే అన్నట్టుగా వేసినాం, బాగానే వేసినాం నాకు తెలిసినంత వరకు అయితే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ప్లీజ్ తప్పకుండా పెట్టండి. లైక్ కూడా చేయండి ప్లీజ్, షేర్ చేయండి. నేను బాగానే వచ్చిందని అనుకుంటున్నా. అసలు డీజే సాంగ్స్ లేకుండా వేయడం అంటే చాలా గ్రేట్. అసలు నాకు అనిపించింది గ్రేటే అని. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.